ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రములు. ఈరోజు వాగ్దానంగా దేవుని యొక్క వాక్యం నుంచి కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ సంకీర్తన. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మొట్టమొదటి సెలవిస్తూ ఉన్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలు, మంచి శ్రేష్టమైంది దేవుడు ఇచ్చి నిన్ను పోషించబోతూ ఉన్నాడు. అది శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి. రెండవదిగా మనం చూస్తే కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు అని మనం చూస్తాం. తేనెల్లో కూడా రకరకాల తేనెలు ఉన్నాయి. కొంతమంది చిన్న చిన్న బుట్టల్లో పెట్టేసి ఇలా అనేక రకాల తేనెలు ఉన్నాయి. కానీ కొండ మీద నుంచి వచ్చే తేనె అది చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. దాని నుంచి చాలా వస్తూ ఉంటాయి తేనె. సో అటువంటి తేనె మనం చూస్తున్నాం కదా, కొంచెం టేస్ట్ చూసినా కానీ తృప్తి కలిగించింది. ఈ లోకంలో అనేకమైనది నీకు తృప్తి కలిగించకపోవచ్చు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, కొండ తేనె ఏ విధంగా అయితే కొంచెం తీసుకున్నా తృప్తిగా ఉంటుందో అదే రీతిగా దేవుడు నీకు తృప్తిని కలుగు చేయబోతూ ఉన్నాడు. ఇంకో కీర్తనలో కూడా రాయబడింది కదా, మేలుతో నీ హృదయమును ఆయన తృప్తి కలుగు చేయబోతూ ఉన్నాడు అని. ఈ రోజున దేవుడు నిన్ను మంచి వాటితో పోషించడం మాత్రమే కాదు, ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి. ఆమేన్.